విశ్వ ఇవ్వమన్న లవ్ లెటర్ అమూల్యకిస్తూ రామరాజుకి దొరికిపోయిన శ్రీవల్లి. ఇంతకు ఏం జరిగింది? అసలు విశ్వ ఇవ్వమనగానే లవ్ లెటర్ వల్లి తీసుకోవడం ఏంటి? మరి ఆ వల్లి అమూల్యకు లవ్ లెటర్ ఇస్తూ రామరాజుకి దొరికిపోవడం ఏంటి? అలా దొరికిపోతే రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా వల్లి ముగ్గు వేస్తూ ఉండగా విశ్వ కాస్త బయటికి వస్తాడు. అంతకుముందే జరిగిపోతుంది. చాలా బాధపడతాడు రామరాజు. తన కుటుంబాన్ని ఒక కోట గొడలా కట్టుకున్నాను. మన పెళ్ళవ్వక ముందు నేను ఒక ఒంటరివాణ్ణి. ఒరే రామరాజు అని పిలిచే వ్యక్తి కూడా లేడు. నాన్న వాళ్ళు లేరు. అలా నా బిడ్డలు ఉండకూడదని నీతో పెళ్లి జరిగిన తర్వాత ఇంత కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నా బిడ్డలంటే నాకు ప్రాణం బుజ్జమ్మ. అలాంటిది నా బిడ్డను దూరం చేసి నా నుంచి దూరం చేసి తీసుకువెళ్ళిపోతానంటే నా ప్రాణం పోయినంత పనవదా? కోడి తన పిల్లల్ని కాచుకున్నట్టుగా నేను నా బిడ్డల్ని కాచుకుంటాను. నా బిడ్డల్ని నా నుంచి ఎవరూ దూరం చేయలేరు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు రామరాజు. అయితే మీ బిడ్డల్ని మీ నుంచి ఎవరు దూరం చేస్తారండి? ఎవరూ దూరం చెయ్యరు అని చెప్పి అంటూ రామరాజుని కాస్త వేదవతి ఓదారుస్తుంది. ఇంకా వెళ్ళి పడుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ముగ్గు వేస్తూ ఉంటుంది వల్లి. అయితే ఇంకీలోపు విశ్వక్ కాస్త వచ్చి వల్లిని పిలుస్తాడు. ఏంటి అని చెప్పనగానే, ఏం చెప్పావు అమూల్యకి నా గురించి? అమూల్య నా మీద గుడ్ ఇంప్రెషన్తో ఉందా అని చెప్పనేసరికి, నాకేం తెలీదు, నేనేదో చెప్పాల్సింది చెప్పాను, అమూల్య ఏమీ మాట్లాడడం లేదు అని చెప్పనేసరికి, అలా అంటే ఎలా కుదురుతుంది? అమూల్యను ఏదో రకంగా నువ్వే మాయ చేయాలి. నేను తనని లవ్ చేస్తున్నానన్న విషయం తనకు చెప్పు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటేంటి, నువ్వు అమూల్యను ప్రేమిస్తున్నావన్న విషయం చెప్పాలా? బాగానే చెప్తున్నావు. ఆ విషయం కనుక చెప్తే ఇంకా నన్ను ఇంట్లో ఉండనిస్తారా? ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు. నా వల్ల కాదు బాబు అని చెప్పనేసరికి ఈలోపు భద్రావతి వస్తుంది. విశ్వ వాళ్ళమ్మకు ఫోన్ చేయరా, మనం ఇచ్చిన 10 లక్షలు ఇచ్చామని చెప్పరా అని చెప్పనేసరికి, అచ్చిబాబోయ్ అలా అంటారేంటండి? 10 లక్షలు ఇంకెక్కడున్నాయి? ఎప్పుడో అయిపోయాయి. మీరు ఇప్పుడు డబ్బులు ఇమ్మని అడిగితే మేమెక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి అనగానే, మరి సహాయం చేయలేనప్పుడు మరి ఎందుకు తీసుకున్నారు? మా 10 లక్షలు మాకు ఇచ్చేస్తే మేమే ఏదో రకంగా పాటలు పడి అమూల్యకు ఇటు విశ్వకి పెళ్లి చేసుకుంటాము అని చెప్పనేసరికి, వద్దులేండి నేనే ఏదో ఒకటి చేస్తాను, చెయ్యకపోతే చస్తానా? నా కాపురం నిలబెట్టుకోవడానికి ఆ 10 లక్షలు తీసుకున్నాను. ఇప్పుడు నా కాపురం పోయి నేను నడి రోడ్డు మీద నిలబడే పరిస్థితి వస్తుంది. అమ్మా ఇదంతా నీ వల్లే. అనవసరంగా 10 లక్షలు అడిగి తీసుకుని ఇప్పుడు నా పీకల మీద తీసుకొచ్చావే. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ ఏడుస్తూ ఉండేసరికి, సరే ఏడవకు, మా ఇంటి ముందు ఏడిస్తే మాకు కలిసి రాదు. సరే గాని వెళ్ళి అమూల్యని వీధి చివరన్న షాప్ దగ్గరికైనా తీసుకురా, ఆ తర్వాత మేము చూసుకుంటాము అని చెప్పి చెప్తుంది భద్రావతి. ఏంటి షాప్ దగ్గరకా? ఏరా అయితే ఏముంది, పళ్ళు రాలగొట్టుకోవడానికి. అమూల్యకు విశ్వక్ ప్రేమిస్తున్నాడని చెప్పినా ఒకటే, నేను అక్కడికి తీసుకువెళ్ళినా ఒకటే. నన్ను ఎవరైనా ఇంట్లో వాళ్ళు అబ్జర్వ్ చేశారే అనుకోండి, ఇంకా నా పని అయిపోయినట్టే అని చెప్పి అనుకుంటూనే ఇలా లేచి లోపలికి వస్తున్నసరికి అప్పుడే నర్మదైతే వస్తుంది. ఏంటక్క ఎదురింటి వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళతో నీకేంటి ముచ్చట్లు? వాళ్ళు నువ్వు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పాను. కానీ అచ్చు బాబోయ్ అలా అంటావేంటి నర్మద? నేను వాళ్ళతో ఏం మాట్లాడతాను? గొడవ పడుతున్నాను. మామయ్య గారిని ఎంతో దారుణంగా అవమానిస్తున్నారు, అందుకనే నేను వాళ్ళతో గొడవ పడుతున్నాను నర్మద అని చెప్పనగానే, చూడక్క నీ కాపురం గురించి నువ్వు చూసుకో, ఎదురింటి వాళ్ళతో గొడవ పడవలసిన అవసరం నీకు లేదు, అర్థమవుతుందా? నీ పని నువ్వు చూసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి నర్మద కాస్త చెప్తారు. నర్మద కాస్త చెప్పేసరికి సరేనని లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను వీధి చివరి షాప్కి ఎలా తీసుకెళ్లాలరా భగవంతుడా, నా వల్ల కాదే. ఇప్పుడు అమూల్య ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి లోపలికి వెళ్ళి చూసేసరికి అమూల్య కాస్త నిద్ర లేవదు. అమూల్య అమూల్య అని చెప్పాను కానీ, ఏంటి వదినా, నాకు ఈరోజు కాలేజీ సెలవు కదా, ఆలస్యంగా లేద్దామని నేను పడుకుంటే నువ్వేంటి ఉదయాన్నే వచ్చి నన్ను నిద్ర లేపుతున్నావు అని చెప్పనేసరికి, వీధి చివరి షాప్కి వెళ్ళాలి,
కావాలి. నాకు ఈ ఇంట్లో ఎవరూ సరిగ్గా నాతో మాట్లాడరు. ఆ ప్రేమ నర్మద ఒకటైపోయి నాతో మాట్లాడరు కదా, నువ్వు కొంచెం సాయం వస్తావా అనగానే, పోదునా ఇప్పుడు నా వల్ల ఏం కాదు, నేను ఇప్పుడు ఏమీ రాలేను. అయినా పడుకున్న మనిషిని లేపి మరీ సాయం రమ్మంటావేంటి? ఇంట్లో ఇంతమంది ఉన్నారు, మామయ్య ఉన్నాడు కదా, మామయ్యని పంపించు అని చెప్పనేసరికి, ఏంటి బాబాయ్నా, వద్దు వద్దు అని చెప్పనగానే, ఏం కాదక్క, మామయ్యని పంపించు, లేకపోతే మామయ్యని తోడుగా తీసుకువెళ్ళు, నేనైతే రాలేను వదినా అని చెప్పి పడుకుని పోతుంది. ఇదేంటిది ఇలా చేస్తుంది, ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి ఏంటి వచ్చారా అని చెప్పాను. కానీ అమూల్య ఇంకా నిద్ర లేవలేదు విశ్వ. అమూల్య ఇప్పుడు రాదంట, కాలేజీ లేదని బయటికి రానని చెప్తుంది. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరొకసారి ఎప్పుడైనా తీసుకొస్తానే షాప్కి, నాకు పనుంది, ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అత్త అమూల్య ఇంకా లేవలేదంట అత్త అని చెప్పనేసరికి, అవునా సరే పద అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత విశ్వ అయితే లవ్ లెటర్ రాయాయి అని చెప్పి విశ్వకు చెప్తుంది. లవ్ లెటరా? నేనా? నాకు లవ్ లెటర్ రాయడం కూడా వచ్చా అత్త అని చెప్పాను. కానీ చూడరా, ఏయో 4-5 సినిమాలు చూడు, ఆ సినిమాల్లో అదొకటి కలిపి లవ్ లెటర్ రాయి, తీసుకెళ్ళి అమూల్యకి ఇస్తుంది వల్లి అని చెప్పనేసరికి, వర్కౌట్ అవుతుందంటావా? డైరెక్ట్గా నేను మాట్లాడితే సరిపోతుంది కదా అని చెప్పనగానే, ఏమో ఏం మాట్లాడడం ఏంటో, నువ్వు లవ్ లెటర్ రాయి, మాట్లాడితే అమూల్య వినాలి కదా, లవ్ లెటర్ అనుకో ఫీల్ ఉంటుంది అని చెప్పనేసరికి, సర్లే అత్త ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి విశ్వ కాస్త వెళ్ళి తన గది డోర్ వేసుకుని ఇంకా టీవీ చూస్తాడు. ఒక 4-5 లవ్ సినిమాలన్నీ చూసి మొత్తానికైతే ఒక లవ్ లెటర్ ఏదో రాసి పడేస్తాడు. లవ్ లెటర్ రాసి పడేసేసరికి భద్రావతి దగ్గరికి తీసుకెళ్తాడు. ఇదిగో అత్త లవ్ లెటరు అని చెప్పాను. కానీ రాసావా అని చెప్పాను. కానీ ఏదో వచ్చినట్టు రానట్టు ఏదో రాశాను అని చెప్పనేసరికి, ఏది ఇలా ఇవ్వని, భద్రావతి కాస్త చదివి, బాగానే రాసావరా, నీకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది, లవ్ చేస్తున్నావా, లవ్ చేయడం నటిస్తున్నావా అని చెప్పాను. కానీ చిచి, దాన్ని నేను లవ్ చేయడం ఏంటి, దాన్ని ఏమీ నేను లవ్ చేయను, నటిస్తున్నానంతే అని చెప్పి మాట్లాడేసరికి సరే అని ఈ లవ్ లెటర్ కాస్త వల్లికి ఇచ్చి, వల్లిని అమూల్యకి ఇవ్వమని చెప్తాను అని చెప్పాను. కానీ నువ్వెందుకు, నేనే ఇస్తాను, నువ్వు ఇస్తే భయపడిపోతుంది, నేను ఇచ్చి ఏదో రకంగా చెప్తానులే అని చెప్పాను. కానీ సర్లే చూసుకొని ఇవ్వు అని చెప్పనేసరికి సరే అని విశ్వ కాస్త లవ్ లెటర్ జోబులో పెట్టుకుని వెళ్తాడు. వెళ్ళేసరికి బయట కనిపిస్తుందేమో అని చెప్పి అమూల్యకే డైరెక్ట్ ఇద్దామనుకుంటాడు, వల్లికి కాకుండా. కానీ అమూల్య మాత్రం బయట ఎక్కడా కనిపించదు. వల్లి మాత్రం ఏంటి వీడు బయటే నిలబడ్డాడు, మళ్ళీ నా కొంపేదో ముంచుతాడు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి లోపలే ఉంటుంది. ఏంటి వల్లి అసలు బయటికి వెళ్ళడం లేదు, లేదంటే బయట గార్డెన్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటావు కదా, మరి గార్డెన్ వైపుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నావేంటి అని చెప్పాను. కానీ ఏమీ లేదు అత్తయ్య, బయటికి ఎందుకు వస్తామాను అని చెప్పి ఇంట్లోనే కూర్చొని ఉన్నాను అని చెప్పి మాట్లాడేసరికి, సర్లే అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. రా వంట చేసుకుంది. ఎంత ట్రై చేసినా అమూల్య మాత్రం బయటకి కనిపించదు. ఇంకా విశ్వ అయితే తిరిగి చూసి అమూల్య కనిపించట్లేదని అప్పుడే వల్లి పుట్టింటికి వెళ్తుంది. పుట్టింటికి వెళ్ళి వాళ్ళమ్మతో గొడవ పడుతుంది. ఆ విశ్వ ఏమో లవ్ లెటరు, అమూల్య అది ఇది అంటున్నాడు. నాకు చాలా భయంగా ఉందమ్మా, రేపన్న రోజున నేనే ఇదంతా చేశానన్న విషయం బయటపడితే ఇంకా నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేయడం ఖాయమని చెప్పాను. కానీ అలాంటిదేమీ ఉండదులే అమ్మడు, నువ్వేం టెన్షన్ పడకు, ఇంటికి వెళ్ళు, అంతా మంచి జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి కాస్త భాగ్యం పంపిస్తుంది. భాగ్యం పంపించేసరికి ఇంటికి వస్తూ ఉండేసరికి మధ్యదారిలో వల్లి అని పిలుస్తాడు. ఏంటి మధ్యదారిలో కూడా కాపు కాసి ఏంటి ఇక్కడ అని చెప్పాను. కానీ ఏమీ లేదు, ఈ లవ్ లెటర్ తీసుకెళ్ళి అమూల్యకి ఇవ్వాను. కానీ ఏంటి, నేను లవ్ లెటర్ తీసుకెళ్ళి అమూల్యకి ఇవ్వాలా? ఆ లవ్ లెటర్ నేనే తీసుకొచ్చానన్న విషయం అమూల్యకు తెలిసినా, ఆ లవ్ లెటర్ ఎవరైనా చూసినా నన్ను ఇద్దరిని చంపేస్తారు. ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు, నన్ను ఎందుకు ఇలా భయపెడుతున్నావు అనగాని ఏమీ ఉండదు, చాలా ఫీల్ అవుతూ రాశాను. ఈ లెటర్ని తీసుకెళ్ళి అమూల్యకిస్తే
అమూల్యకు నాకు మధ్యలో ఇంకా మీ అవసరం ఉండదు. ఇంకా అమూల్య నన్ను ఖచ్చితంగా ప్రేమిస్తుంది. అమూల్య నన్ను ప్రేమిస్తే ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టము, మేమిద్దరం మాట్లాడుకుంటాము అని చెప్పనేసరికి, సరే ఇలా ఇవ్వు, ఈ ఒక్క లెటర్ తోటే అంతలా అమూల్యం మారిపోతుందా అనగానే, ఖచ్చితంగా మారిపోతుంది, నేను అంతలా ఫీల్ అయి రాశాను అని చెప్పనేసరికి సరేనని చెప్పి లెటర్ను కాస్త ఇంటికి తీసుకొస్తుంది. ఇంటికి తీసుకొచ్చేసరికి అప్పుడే రామరాజు బయట నుంచి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఇదేంటి ఇప్పుడు వచ్చారు మామయ్య గారు, ఇప్పుడు ఈ లెటర్ కనుక నా చేతిలో చూసారే అనుకో, నన్ను ఇంకా ఇంటి నుంచి మెడపట్టి బయటకు గెంటేస్తారు, చూడకుండా తీసుకువెళ్ళాలి అని చెప్పి లోపలికి తీసుకువెళ్తుంది. లోపలికి తీసుకువెళ్ళి ఏంటి అంత ఫీల్ అవుతూ రాసిన లెటరు అని చెప్పి ఓపెన్ చేసి చూసేసరికి ఈ లెటర్ చూసి అమూల్య ప్రేమిస్తుందా, సరే చూద్దాం ఏమో ఈ లెటర్లో అంతలా ఏం ఉందో అని చెప్పి అనుకుంటూనే అమూల్య అమూల్య అని పిలిచనేసరికి, ఏంటమ్మా వల్లి అమూల్యని ఎందుకు పిలుస్తున్నావు, అమూల్య ఈరోజు పడుకునే ఉంటాను నిద్ర లేపొద్దు అని చెప్పింది కదా, అసలు ఎందుకు అస్తమాను అమూల్యతో ఎక్కువ మాట్లాడుతున్నావు, అమూల్యను చదువుకొనివ్వడం లేదంట, అస్తమాను డిస్టర్బ్ చేస్తున్నావంట, ఏంటి వల్లి అని చెప్పనేసరికి, బాబోయ్ ఏమీ లేదు మావయ్య గారండి, నేనెందుకు డిస్టర్బ్ చేస్తాను, నేనేమీ డిస్టర్బ్ చేయడం లేదు, అమూల్య చదువుకుంటుంది కదా, అప్పుడప్పుడు తనతో మాట్లాడితే హుషారుగా ఉంటుంది అని చెప్పి వెళ్ళి మాట్లాడుతున్నానంతే, అంతకు మించి ఏమీ లేదు మావయ్య గారండి అని చెప్పనేసరికి, అమూల్యతో తక్కువ మాట్లాడు, అమూల్య చదువుకుంటుంది, తనని ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు, తనతో ఎవరూ మాట్లాడరు అంతగా, ఎందుకంటే తన చదువు డిస్టర్బ్ కావడం ఎవరికీ ఇష్టం లేదు కాబట్టి అని చెప్పనేసరికి, అలాగే మామయ్య గారండి అని చెప్పి వల్లి కాస్త అంటుంది. వల్లి కాస్త అనేసరికి, ఇప్పుడు మామయ్య గారు ఇంట్లోంచి బయటికి వెళ్తేనే కానీ నేను ఏమీ చేయలేను, ఇప్పుడు మామయ్య గారు ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి, వెళ్తారులే అని చెప్పి చూసేసరికి రామరాజు కాస్త బయటికి వెళ్ళిపోతాడు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా హాల్లో కూర్చుని అమూల్య చదువుకుంటూ ఉంటుంది. అప్పుడే నిద్రలేచి చదువుకుంటూ ఉండేసరికి రామరాజు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినోడు కాస్త గేటు దాటి వెళ్ళిపోయాడు కదా అని వెంటనే లవ్ లెటర్ ఇచ్చేద్దామని గబగబా వెళ్తుంది అమూల్య దగ్గరికి. వెళ్ళేసరికి అమూల్య కూర్చుని ఉండగా, అమూల్య నీకొకటి ఇస్తాను, నా మీద కోప్పడకు అని చెప్పాను కానీ ఏంటొదినా ఏంటది అనగానే, లవ్ లెటరు అని చెప్పనేసరికి, ఏంటొదినా జోక్ చేస్తున్నావా, లవ్ లెటర్ అయితే డైరెక్ట్గా అన్నయ్యకి తీసుకెళ్ళి ఇవ్వాలి, రాయబారం నడపమంటున్నావేంటి, నేను తీసుకెళ్ళి అన్నయ్యకి ఇవ్వనా అనగానే, కాదు ఇది నీకోసమే అని చెప్పనేసరికి అప్పుడే రామరాజు బ్యాగ్ మర్చిపోయాడని బండి ఫ్రంటే పెట్టేసి నడుచుకుంటూ వస్తాడు. నడుచుకుంటూ వచ్చేసరికి గుమ్మం దగ్గర నిలబడి ఉండేసరికి, లవ్ లెటరా, ఎవరి కోసం ఎవరు రాశారు అనగానే, అది నీకోసమే అని చెప్పనేసరికి, నా కోసమే వదినా, ఎవరు రాశారు, నా కోసం ఈ లవ్ లెటర్ ఎవరు రాశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమూల్య అయితే. ఇంకా వల్లి అది చదివితే నీకే అర్థమవుతుంది కదా అనగానే, చదవాలంటే ఎవరు ఇచ్చారో నాకు తెలియాలి వదిన, అప్పుడే నేను చదువుతాను, లేదంటే చదవను అని చెప్పనేసరికి, చదివితేనే చదువు అది తెలుస్తుంది కదా అని చెప్పాను కానీ, లేదు నువ్వు కనుక ఇచ్చింది చదవాలి అంటే నువ్వు ఎవరిచ్చారో చెప్తేనే చదువుతాను, లేకపోతే చదవను అని చెప్తున్నాను కదా అని చెప్పనేసరికి, సర్లే చెప్తాను అని చెప్పి వెంటనే చెప్పొద్దునా అని చెప్పనేసరికి, నువ్వే చదువు అమూల్య అని చెప్పాను కానీ, వద్దొద్దునా నువ్వు చెప్తావా చెప్పవా అనగానే, అది అని చెప్పనేసరికి, విశ్వ ఇచ్చాడు మీ బావ అని చెప్పాను కానీ, ఏంటి విశ్వ ఇచ్చాడా, వాడెందుకు నాకు ఇచ్చాడు లవ్ లెటరు, అయినా వాడిస్తే మాత్రం నువ్వెందుకు తీసుకున్నావు వదినా, అసలు నీకు వాడి గురించి తెలుసా, వాడు నాకు లవ్ లెటర్ ఇవ్వడం ఏంటి, అది నువ్వు నాకు తీసుకొచ్చి ఇవ్వడం ఏంటి, నువ్వు ఎదురింటి వాళ్ళతో మాట్లాడుతున్నావన్న విషయం నాన్నకు గనక తెలిసిందే అనుకో, నిన్ను వదులుతారనుకుంటున్నావా అని చెప్పనేసరికి, అమూల్య అంటూ గట్టిగా పిలుస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి. బాబోయ్ మామయ్య గారు చూసేశారు, ఇప్పుడు విశ్వ లవ్ లెటర్ ఇచ్చి నా చేత ఇమ్మని చెప్పాడు, ఇప్పుడు ఈ విషయం మామయ్య గారికి తెలిసిపోయింది, ఇంకా నన్ను బ్రతకనిస్తారా, నన్ను ఉండనిస్తారా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది.
గబగబా 2 అడుగుల్లో రామరాజు దగ్గరికి వచ్చేసి ఏంటి వల్లి ఏంటిదంతా, ఆ ఎదిరింటి వాడు లవ్ లెటర్ నీకివ్వడం ఏంటి, నువ్వు అమూల్యకు తీసుకొచ్చి ఇవ్వడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పాను. కానీ అచ్చు బాబోయ్ మామయ్య గారండి, నాకేం తెలియదండి, ఆ ఎదిరింటి విశ్వ నేను బయట ముగ్గు పెడుతూ ఉంటే నన్ను పిలిచి ఈ లెటర్ని అమూల్యకి ఇవ్వమని చెప్పాడు. ఈ లెటర్ కనుక అమూల్యకు తీసుకెళ్ళి ఇస్తే మా మావయ్య గారు నన్ను చంపేస్తారు. అసలు మా అమూల్య దగ్గరికి నువ్వెందుకు లెటర్ ఇవ్వాలి, మా అమూల్యకి ఎందుకు ఇవ్వాలి అని నేను అడిగాను మామయ్య గారండి. గొడవ కూడా చేశాను. కానీ వాడు ఏమన్నాడంటే అమూల్యను నేను ప్రేమిస్తున్నాను, తను నా మరదలు, నా చిన్నత్త కూతురు, అమూల్యను నేను ప్రేమించకూడదని చెప్పే రైట్స్ ఎవరికీ లేవు, తను నా మరదల్ని నేను ప్రేమించవచ్చు అని చెప్పి నన్నే ఎదిరించి సమాధానం చెప్పాడండి. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు మామయ్య గారండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా వాళ్ళ ప్రేమ అయితే ఏంట్రా ఏంటిదంతా ఏంటి వల్లి అక్క, అసలు వాడు లెటర్ ఇవ్వడం ఏంటి, నువ్వు తీసుకొచ్చి ఇవ్వడం ఏంటి అని చెప్పాను. కానీ నాకేం తెలుసు ప్రేమ, మీ అన్నయ్య ఇచ్చాడు, మీ అన్నయ్య నిజంగానే అమూల్యను ప్రేమిస్తున్నాడేమో, అమూల్య కోసమే లెటర్ రాశాడేమో అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి అయినా వల్లి నువ్వు లెటర్ ఇస్తే ఎందుకు తీసుకున్నావు అని చెప్పాను. కానీ తీసుకోకపోతే ఏదో అనుకున్నాను మామయ్య గారండి, కానీ తీసుకోమని బెదిరించాడు. తన ప్రేమ గురించి చెప్పాడు. సరే ప్రేమిస్తున్నాడు కదా, ఎందుకు తనను బాధ పెట్టడం అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చానే తప్ప అందులో ఏముందో ప్రమాణపూర్తిగా నాకు తెలియదు మామయ్య గారండి అని చెప్పి ఇంకా అట్టించటే ఇంటికి వచ్చేస్తారు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి వేషాలు వేయకు, చూసావా బుజ్జమ్మ, నీ మేనల్లుడు ఎంతకు తెగించాడో, తన మరదలని లవ్ లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడంట అమూల్యకి అని చెప్పనేసరికి ఈ గొడవ ఇక్కడతో వదిలేండి నాన్న, నేనేమీ ఎవరిని ప్రేమించను, అయినా ఇప్పుడు మీరు గొడవ పడితే మళ్ళీ వాడు ఏదో ఒక రకంగా మళ్ళీ గొడవ పడతాడు, ఇదంతా అవసరమా, అయినా నేను ఎవరిని ప్రేమించిన నాన్న, నేను మీ కూతుర్ని, మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను తప్ప నా మనసులోకి ఎవరిని రానివ్వను, మీరు కోపపడకండి నాన్న అని చెప్పి ఇంకా అమూల్య కాస్త అంటుంది. అనేసరికి ఇంకా వల్లి గబగబా గదిలోకి వెళ్ళిపోతుంది. రామరాజు అక్కడ ఇష్యూ చెయ్యడు కానీ గదిలో ఉన్న వల్లి దగ్గరికి వెళ్తాడు రామరాజు. వల్లి దగ్గరికి వెళ్ళి వల్లి చెంప పగలగొడతాడు. మామయ్య గారండి అని చెప్పనేసరికి నోర్మోయ్, అసలు ఆ విశ్వగాడితో నీకు మాటలేంటి, విశ్వగాడు లవ్ లెటర్ ఇచ్చాడే అనుకో, నువ్వేం చేయాలి, వాడి చెంప పగలగొట్టి తను నా ఆడబడుచుకి లవ్ లెటర్ ఇవ్వడానికి నీకు ఎంత ధైర్యం రాని వాడిని నువ్వు నిలదీయాలి కదా, నిలదీయడం మానేసి లవ్ లెటర్ తీసుకుని ఇంటికొచ్చి మరీ ఇవ్వడం ఏంటిదంతా అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు మామయ్య గారండి, నేను లవ్ లెటర్ అని అనుకోలేదు అనగానే లవ్ లెటర్ అని అనుకోకుండానే ఈ లెటర్ తీసుకెళ్ళి తనకు ఇవ్వమనగానే ఎలా ఇచ్చేస్తావు, లవ్ లెటర్ అనుకున్నావు కాబట్టే తీసుకొచ్చి ఇచ్చావు, అంటే రాయబారం నడుపుతున్నావా, ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి తీరని మచ్చుంది, ఆ కుటుంబం ఈ కుటుంబం ఎప్పుడూ దూరంగానే ఉండాలి అని చెప్పనేసరికి అది కాదు మామయ్య గారు అని చెప్పాను. కానీ ఇంకేం మాట్లాడకు, దయచేసి వెళ్ళు అని చెప్పనేసరికి సరేనని అక్కడి నుంచి కాస్త వల్లి వెళ్ళిపోతుంది. రామరాజు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వద్దండి, ఇప్పుడు ఎదిరింటి వాళ్ళకి గొడవకి వెళ్ళడం అంత మంచిది కాదు, మొన్ననే గొడవకి వెళ్ళి గొడవ పెద్ద చేసుకుని వచ్చారు, ఇప్పుడు మళ్ళీ గొడవ జరుగుతుంది ఎందుకు, అవన్నీ ఆలోచిస్తూ ఉంటే అక్కడ మన అక్కడ ఇంకా రామరాజు అయితే బుజ్జమ్మ దగ్గరికి వెళ్ళి, చూసావా బుజ్జమ్మ, మీ అక్క వాళ్ళు ఎలా ప్లాన్ చేశారో అని చెప్పాను. కానీ ఏంటండి అని చెప్పనేసరికి విశ్వ అమూల్యను ప్రేమించి పెళ్లి చేసుకునేటట్టు, ఎలాగా కుటుంబం నుంచి 2 ఆడపిల్లలు ఈ ఇంటికి వచ్చారు కదా, అమూల్యను విశ్వ చేసుకుని ప్రతి క్షణం నన్ను బాధ పెట్టాలి అన్న ఉద్దేశంతోనే మీ అక్క విశ్వకు చూసి ఎంత పెద్ద ప్లాన్ చేశారో చూసావు కదా అని చెప్పనేసరికి అలా ఏం అయ్యుండదండి అనగానే, అలా కాకపోతే ఎలా చెప్పు, ఆ ఇంటి నుంచి 2 ఆడపిల్లలు మన ఇంట్లోకి వచ్చినా వాళ్ళు సంతోషంగానే ఉన్నారు, కానీ నా ఇంటి నుంచి నా కూతురు ఆ ఇంట్లో అడుగు పెడితే మీ అక్క మీ అన్నయ్య విశ్వకు సంతోషంగా చూసుకుంటారనుకుంటున్నావా, మన 2 కుటుంబాలు కలిసి ఉంటే ఖచ్చితంగా విశ్వకే ఇచ్చి అమూల్య పెళ్లి చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం చెయ్యను అని చెప్పి రామరాజు కాస్త అంటాడు.
అనేసరికి ఆ వల్లికి గట్టిగా చెప్పాల్సింది కదా అనగాని చెప్పాను. నువ్వు కూడా గట్టిగా చెప్పు, ఎదురింటి వాళ్ళతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని, లేదంటే లేనిపోని సమస్యలు వస్తాయని తనకు అర్థమయ్యేటట్టు చెప్పు అనగానే అలాగేనండి అని చెప్పి ఇంకా వల్లికి కాస్త చెప్పమని చెప్పేసరికి సరేనని ఇంకా అక్కడి నుంచి కాస్త బుజ్జమ్మ వెళ్ళిపోతుంది. వల్లి అయితే అచ్చు బాబోయ్ కొంచెంలో మిస్ అయ్యాను, లేదంటే మామయ్య గారు నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు. ఇంట్లో ఆ నర్మద ప్రేమ లేరు కాబట్టి సరిపోయింది. అదే వాళ్ళు ఉండుంటే ఈరోజు నా పని ఏమై ఉండేది? గొడవ కాస్త మరింత పెరిగేది. అసలే వాళ్ళు నా మీద కక్ష కట్టేశారు. ఏదో రకంగా నన్ను మామయ్య గారి చేత తిట్లు తినిపించాలని చూస్తున్నారు. ఇప్పుడు గనక నేను లవ్ లెటర్ ఇవ్వడానికి ప్రయత్నించాను, వాడు తీసుకొచ్చిన లవ్ లెటర్ ఇచ్చాను అన్న విషయం తెలిస్తే నన్ను బ్రతకనిస్తారా? అచ్చిబాబో ఇంకా కొంచెంలో ఎంత గండం తప్పింది అని చెప్పి ఇంకా వల్లి కాస్త అనుకుంటుంది. విశ్వకు ఫోన్ చేస్తాడు. ఇచ్చేసావా అమూల్యకి లవ్ లెటరు? అమూల్య తీసుకుందా? ఏమని చెప్పింది? నాకు ఫోన్ చేయడానికి నెంబర్ అడిగిందా అని చెప్పనేసరికి చాలే, నెంబర్ అడగలేదు, ఏమడగలేదు. మా మామయ్య గారు లవ్ లెటర్ ఇస్తుంటే చూసేశారు. నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు అనుకున్నాను, కానీ వార్నింగ్ ఇచ్చి చెంపదెబ్బ కొట్టి వదిలేశారు. లేదంటే నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేసేవారు. ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చెయ్యకు బాబు, నా వల్ల కాదు. లవ్ లెటర్లు ఇవ్వడం నా వల్ల కాదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అవుతారు. ఇదేంటి ఇప్పుడు మీ మామయ్య గారికి తెలిసిపోయిందా అని చెప్పాను, కానీ తెలిసిపోయింది, ఇంకా నా వల్ల కాదు, ఇలాంటి చెయ్యొద్దు అనగానే అత్త చూడు ఏమి వద్దు, ఇలాంటి ఏర్పాట్లు చెయ్యొద్దు అని చెప్పి అంటున్నాను. కానీ వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేయరా, మనం ఇచ్చిన 10 లక్షలు తిరిగి ఇచ్చామని అడుగుదాం. సహాయం చేయకపోతే ఇంకెందుకు, వాళ్ళు సహాయం చేస్తారనే కదా మనం ఇంత కష్టపడి ఇంత చేసింది అని చెప్పనేసరికి చేస్తాను ఇంట్లోంచి బయటకు గెంటేస్తున్నా చేస్తాను, సరేనా? 10 లక్షలు మాత్రం అడగకండి అని చెప్పి ఇంకా లెటర్ని అమూల్యకి ఇవ్వలేదు కదా, అమూల్య దగ్గరికి వెళ్ళి ఏ అమూల్య, విశ్వ అంటే నీకు ఇష్టం లేదా? విశ్వని పెళ్లి చేసుకుంటే 2 కుటుంబాలు ఒకటవుతాయి కదా అమూల్య. ఎందుకంటే విశ్వ నిన్ను ఇష్టపడుతున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పనేసరికి ఏం మాట్లాడతాం వదినా? విశ్వ నన్ను ఇష్టపడడం ఏంటి, నన్ను ప్రేమించడేంటి? అసలు విశ్వ నన్నెందుకు ప్రేమిస్తాడు అనగానే నువ్వంటే విశ్వకు చాలా ఇష్టం అమూల్య, నువ్వు అర్థం చేసుకో, లేదంటే నీ వంక అలా ఎందుకు చూస్తాడు? నిన్ను తనని కలపమని నా హెల్ప్ ఎందుకు తీసుకుంటాడు? లవ్ లెటర్ కూడా నా చేతి కిందకి ఇస్తాడు. నువ్వంటే ఇష్టం కాబట్టే కదా అని చెప్పాను. కానీ ఏంటొదినా మా ఇద్దరికి రాయబారం చేస్తున్నావా? అయినా నీకు ఆల్రెడీ ముందే చెప్పాను, నేను ఎవరిని ప్రేమించను, ఎవరిని నాన్న పెళ్లి చేసుకోమనంటే వాళ్ళని చేసుకుంటాను అని చెప్పాను కదా. మరి నీకు అలా చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు? నేను కనుక నువ్వు ఎలా నాతో అంటున్నావని నాన్నతో కానీ ఏ అన్నయ్యలతో కానీ చెప్పాను అనుకో, తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి అర్థం చేసుకో, లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడతావని చెప్పి వల్లి కాస్త చెప్పేసరికి అది అని చెప్పి ఇంకా వల్లికి కాస్త అమూల్య చెప్తుంది. అచ్చిబాబో ఈ పిల్ల చూస్తే ఇలా అంటుంది, వాడు చూస్తే నన్ను చంపేసేటట్టున్నాడు. మామయ్య గారు ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే ఇంట్లోంచి బయటకు గెంటేస్తానంటున్నారు. ఎరక్కపోయి అనవసరంగా 10 లక్షలు మా అమ్మ చెప్పిందని చెప్పి తీసుకుని ఇప్పుడు ఇలా ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను. పడలేను, బయటికి తేలలేను, ఏమీ చేయలేను. చిచ్చి, నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఇదేం పరిస్థితిరా బాబు, ఇలా ఉంటే చాలా కష్టం, నా వల్ల కాదు అని చెప్పి వల్లి కాస్త తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటి వల్లి అక్క, నువ్వేంటి ఎప్పుడు చూసినా ఇలా టెన్షన్ పడుతూనే ఉంటావా అని చెప్పి ప్రేమ అనేసరికి నేనెందుకు టెన్షన్ పడుతున్నాను, నేనేం టెన్షన్ పడతలేదు అని చెప్పాను. కానీ టెన్షన్ పడుతున్నావక్క, పడడం లేదు అని అంటూనే పడుతున్నావు, అది నీకు తెలియడం లేదు. చూడు వల్లి అక్క, జాగ్రత్తగా ఉంటే నీకు మంచిది. ఈ మధ్య నీ టైం అస్సలు బాగోలేదని నాకు అనిపిస్తుంది. మామయ్య గారు మీ అమ్మా నాన్నలని ఇంటికి పిలిపించమని చెప్పినట్టున్నారు, ఆ విషయం మర్చిపోయావా ఏంటి? మామయ్య గారు మర్చిపోయారేమో, మామయ్య గారికి సాయంత్రం వచ్చాక గుర్తు చేస్తాను.
మామయ్య గారండి అని చెప్పి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి నాకు ఈ నరకం, ఒక పక్క నుయ్యి మరొక పక్క గొయ్యి, ఎటు వెళ్ళలేని పరిస్థితిలో నన్ను నిలబెట్టేశారు అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది వల్లి అయితే. కంగారు పడిపోయేసరికి వెంటనే విశ్వక్కు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి లవ్ లెటర్లు కట్ట నాకేం ఇవ్వద్దు, దయచేసి అర్థం చేసుకో, నా కాపురం కూలిపోయేటట్టుంది, ఒక అక్క జీవితం నాశనం అయిపోతూ ఉంటే ఒక తమ్ముడు చూస్తూ ఊరుకుంటాడా, ఏదోలాగా నీ ప్రేమను నువ్వే గెలిపించుకో, నా వల్ల అయితే కాదు అని చెప్పి మాట్లాడేసరికి, నీ వల్ల ఎందుకు కాదు, ఖచ్చితంగా అవుతుంది, నువ్వే మా ఇద్దరిని ఒకటి చేస్తావు, నీకు 7 వారాల నగలు చేయిస్తానని అత్త చెప్పింది, మా పెళ్ళికి నీకు పట్టు చీర 7 వారాల నగలు చేయిస్తుంది అని చెప్పనేసరికి, అచ్చుబాబో 7 వారాల నగలే అని చెప్పి ఇంకా నోరెళ్ళబడుతుంది. పడింది బుట్టలో. మరి నేను ఏం చెప్పినా చేస్తావా, ఈ లవ్ లెటర్ తీసుకెళ్ళి మళ్ళీ ఇవ్వు, ఎవరూ లేకుండా గదిలో ఉన్నప్పుడు డోర్ క్లోజ్ చేసి మరీ ఇవ్వు అని చెప్పాను. కానీ సరే ఇవ్వైతే అని చెప్పి ఇంకా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఇంకా ఏం చేసినా సరే వీళ్ళిద్దరినీ కలపాలి, నా కాపురం నాశనం అయిపోతుందేమో అనే భయం ఉన్నా కానీ వీళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలి అన్న ఉద్దేశంతో అనుకుంటుంది. ఎందుకంటే పట్టు చీర 7 వారాల నగలు అనేసరికి ఆశ కనిపిస్తుంది వల్లి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో వల్లిని ఎలా డిజైన్లు అవి ప్లాన్ చేసి అమూల్యకు లవ్ లెటర్ ఇస్తుంది, అమూల్యను ఇటు తినని విశ్వక్ని ఎలా కలుపుతుంది, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.